ఒక దేవత తన భర్తని తిరిగి పొందడానికి మళ్ళీ జన్మించింది. ఆమె భక్తి దేవతలకు ఆశ్చర్యం కలిగించింది. ఆ తపస్సుకు ఫలితంగా శివ కళ్యాణం. ప్రాచీన కాలంలో ప్రజాపతి అయిన దక్షుడికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సతీదేవి. సతీదేవి తన హృదయంలో ఒకే కోరికను పెట్టుకుంది, శివుణ్ణి భర్తగా పొందాలని. సతీని చూసి శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. దేవతల సమీపంలో శివుడు సతీ వివాహం జరిగింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఒకరోజు దక్షుడు మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు, కానీ శివుణ్ణి ఆహ్వానించలేదు. తన తండ్రి ఇంటికి వెళ్ళిన సతీదేవిని అక్కడ శివుని అవమానం చూసి తట్టుకోలేకపోయింది. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యాగాగ్నిలో తనను తాను అర్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్రమైన కోపంతో తన జట నుంచి వీరభద్రుని సృష్టించాడు. వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత శివుడు ప్రపంచాన్ని విడిచి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కొన్ని ఏళ్ల తర్వాత సతీదేవి మళ్ళీ జన్మించింది. హిమవంతుడు మేనకల కుమార్తెగా సతీదేవి పార్వతిగా జన్మించింది. పార్వతి చిన్నప్పటి నుంచి శివుని పట్ల అచంచలమైన భక్తి కలిగి ఉంది. శివుని మళ్ళీ తన భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు ప్రారంభించింది. ఆహారం లేకుండా మంచు పర్వతాల్లో ఎండా వర్షం మధ్య ఏళ్ల తరబడి ఆమె తపస్సు కొనసాగించింది. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. పార్వతీదేవి తన తపస్సును ఆపలేదు. ఆమె భక్తి, వినయం, సమర్పణను చూసి చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. ఆ తర్వాత భూమి మీద అత్యంత దివ్యమైన వివాహం జరిగింది. శివ పార్వతుల వివాహం. బ్రహ్మదేవుడు పూజారిగా విష్ణువు కన్యాదానం చేస్తూ ఆ కళ్యాణాన్ని పూర్తి చేశారు. శివుడు అంటే చైతన్యం, పార్వతి అంటే శక్తి. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మాత్రమే సృష్టి కొనసాగుతుంది.